హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి. పిల్లలు అడిగినప్పుడు సింపుల్గా ఇలా చేసి ఇచ్చేస్తానమాట. సో ఇక్కడ ముందుగా మనము నీళ్ళను వేడి చేసుకోవాలి. అందులో ఉప్పు, ఆయిల్ వేసుకొని బాగా నీళ్ళను మరిగించుకోవాలి. సో ఇలా నీళ్ళు మరిగేటప్పుడు అందులో నూడిల్స్ వేసేసుకోవాలి. వేసుకొని ఒక్క 2 నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటిని ఎక్కువగా నీళ్ళలో ఉంచకూడదు, ఎక్కువగా కుక్ చేసుకోకూడదు అనమాట. జస్ట్ 80% ఉడికితే సరిపోతుంది. లేదంటే మొత్తం ముద్ద ముద్దగా అయిపోతాయి. సో ఇలా విడవిడిగా చేసుకుంటూ మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి, అప్పుడే తెలిసిపోతుంది చెక్ చేస్తూ ఉంటే. వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకొని వెంటనే చల్ల నీళ్ళు వేసేసుకోవాలి. లేదంటే మొత్తం ముద్దలా ఇంకా కుక్ అయిపోతాయి హీట్కి, అండ్ ముద్ద ముద్దలా అయిపోతాయి. సో అందుకని వీటిని స్ట్రెయిన్ చేసుకొని అందులో చల్ల నీళ్ళు వేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయాయి కదా. సో ఇలా స్ట్రెయిన్ చేసి నేను చల్ల నీళ్ళు పోసేసి సైడ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఎగ్ నూడిల్స్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 గుడ్లను వేసుకోవాలి. ఎగ్స్ మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 గుడ్లను వేస్తున్నాను. సో గుడ్లు కొంచెం వేగాక మిక్స్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఎక్కువగా సన్నగా కూడా కట్ చేసుకుంటే అంత బాగోదు. సో ఇలా కొంచెం ఉడికిన తర్వాత వీటిని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో బయట తినడం ఇష్టపడే వాళ్ళు ఇలా బయట తినకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకొని బాగా హెల్తీగా తినేయచ్చు. సో బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, అలాగే కొంచెం క్యాబేజీ కూడా వేసాను, అలాగే కరివేపాకు కూడా వేసాను. మీ దగ్గర క్యారెట్, క్యాప్సికమ్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ ఆనియన్స్, క్యాబేజీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులోనే కారం వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మిరియాల పొడి కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది వచ్చేసి సోయా సాస్ వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసాను. అలాగే వెనిగర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్. అలాగే టమాటో సాస్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి నూడిల్స్ మసాలా అండి, జస్ట్ 10 రూపీస్లోనే వచ్చేసింది నూడిల్స్ మసాలా. అది ఒక టేబుల్ స్పూన్ వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ చేయడం ఈజీనే కానీ కలపడం మాత్రం కొంచెం కష్టం అన్నమాట. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది మిక్స్ చేయడానికి. సో ఇలా మొత్తం విడివిడిగా అంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సేమ్ బండి మీద ఎలా అమ్ముతారో సేమ్ అంతే టేస్ట్లా ఉంటుంది. అండ్ ఇంట్లో చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. సో ఒకసారి పిల్లలు అడిగినప్పుడు ఇలా డెఫినెట్గా ట్రై చేసి సింపుల్గా ఇచ్చేయండి. బయట కన్నా ఇంట్లో చేసుకుని తినడం బెస్ట్ కదా. సో వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే రెసిపీ సింపుల్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఈజీగా గోబీ మంచూరియన్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. సో పిల్లలు అడిగారు, అప్పటికప్పుడే ఇలా చేసేసాను అనమాట. సో ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తీసుకొని అందులో కారం పొడి, ఉప్పు, ఆ తర్వాత టేస్ట్ సాల్ట్, గరం మసాలా, ఫుడ్ కలర్, అలాగే మైదా, కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. అన్నీ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చేసుకున్న తర్వాత ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవాలి. కలిపేటప్పుడు అస్సలు నీళ్ళు వేయకూడదండి, అందులోనే క్యాబేజ్లోనే ఆల్రెడీ నీళ్ళు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాబేజ్ నుంచే నీళ్ళు అనేది రిలీజ్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఎక్కువ లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం మైదా, కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసేసుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ లేదంటే మీడియం ఫ్లేమ్ పెట్టారంటే మొత్తం విరిగిపోతాయి, ఆయిల్ మొత్తం పాడైపోతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లోపల కూడా ఉడికిపోతాయి, టెన్షన్ ఏం లేదు.
సో ఇలా మొత్తం ఫ్రై చేసి తీసుకొని ఆ తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని ఒక 50% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అలాగే కారం పొడి, ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా, అలాగే టేస్ట్ సాల్ట్, నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే చిల్లీ సాస్, అలాగే సోయా సాస్, తర్వాత టమాటో సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అందరి ఇళ్ళలో ఉంటాయి కదండీ. ఆ తర్వాత వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇవి బయట తినడం కన్నా ఇంట్లోనే మనం చేసుకొని తినొచ్చు. పిల్లలకి కూడా హెల్తీగా ఇవ్వచ్చు. బయట ఎలా చేస్తారో ఏమో కదా. సో ఏదో మనకొచ్చింలాగా మనం చేసుకొని పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ. ఆ తర్వాత మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిగా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. ఇలా ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుంటే గోబీకి సాస్ లాగా కొంచెం చాలా మొత్తం మసాలాలో గోబీ మంచూరియా బాల్స్ చేసాం కదా, అందులో పోయి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా మొత్తం నీళ్ళు ఉడికేటప్పుడు మరిగేటప్పుడు అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ మంచూరియన్ బాల్స్ వేసుకొని హై ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఉండాలి. తొందరగా అబ్జర్వ్ చేసేస్తాయి అన్నమాట బాల్స్. సో ఏం లేదండి, ఇంతే సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసి పిల్లలు అడిగినప్పుడు ఇచ్చేయండి. వాళ్ళు హ్యాపీ అండ్ మదర్స్ కూడా హ్యాపీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటికి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.